హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 15 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 14లో లాంగ్ అండ్ షార్ట్ కుట్టు ఎలా కుట్టాలో చూసాం కదా, అదే విధంగా లీఫ్ అనేది ఎలా కుట్టాలో చూద్దాం. ఈరోజు లీఫ్ అనేది మార్కర్తో డబల్ లైన్స్తో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ 2 వరుసలుగా తీసుకొని ఫస్ట్ లీఫ్ మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి కుట్టు అనేది. ఫస్ట్ లీఫ్ అవుట్లైన్గా ఒక లాంగ్ కుట్టు వేసుకోవాలి. తర్వాత సెకండ్ లీఫ్ అవుట్లైన్గా ఇంకో లాంగ్ కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ మిడిల్లో నుంచి స్టార్ట్ చేసాం కదా, అక్కడికి లాంగ్ కుట్టు అనేది వేసుకోండి. లాంగ్ కుట్టు తర్వాత మిడిల్లో షార్ట్ కుట్టు అనేది కంపల్సరీ వేసుకోండి. లీఫ్ అనేది లాంగ్ అండ్ షార్ట్ కుట్టుతో సేమ్ ఇలాగే మొత్తం లీఫ్ అనేది లెఫ్ట్ రైట్ కుట్టుకుంటూ రావాలి. ఈ లీఫ్ అనేది మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. లీఫ్ డిజైన్ అనేది పికాక్ డిజైన్లో కూడా యూజ్ చేస్తారు. సేమ్ ఇలాగే కుట్టుకోవాలి లాంగ్ అండ్ షార్ట్ తోటి. లీఫ్ పూర్తిగా కుట్టుకున్న తర్వాత జెరీ థ్రెడ్ తోటి అవుట్లైన్గా గొలుసు కుట్టు అనేది కంపల్సరీ వేసుకోండి. జెరీ థ్రెడ్ కాకుండా అవుట్లైన్గా సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, డబల్ థ్రెడ్ పెట్టుకొని. ఇలా మీ ఇష్టం. గొలుసు కుట్టు అనేది అవుట్లైన్ ఒక వరుస లేదా 2 వరుసలుగా కూడా కుట్టుకోవచ్చు, కానీ దగ్గరగా చైన్ కుట్టు అనేది దగ్గరగా వేసుకోండి. ఏదైనా మగ్గం వర్క్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే మగ్గం వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డిజైన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. మనకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మన బ్లౌజ్ పైన మనమే వేసుకోగలుగుతాం. గొలుసు కుట్టు అవుట్లైన్ వేసిన తర్వాత ముడి అనేది చివరన మంచిగా వేసుకోండి. మన ఇష్టం. లీఫ్కు అవుట్లైన్గా గొలుసు కుట్టు వేసుకోవచ్చు, లేదా ఇట్లా షుగర్ బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు. కానీ షుగర్ బీడ్స్ అనేది కాటన్ థ్రెడ్డే యూజ్ చేయండి. సిల్క్ థ్రెడ్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే కాటన్ థ్రెడ్ గట్టిగా ఉంటుంది. కొంచెం షుగర్ బీడ్స్ కుట్టేటప్పుడు పోగులుగా ఊడిరాదు, తెగదు కూడా. అందుకోసమనే కాటన్ థ్రెడ్డే యూజ్ చేయండి. సిల్క్ థ్రెడ్ అనేది పోగులుగా ఊడొస్తుంది కాబట్టి అది తొందరగా తెగుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.